కాబట్టి ఎవరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉండడానికి సెలవిచ్చిన దేవుడు ఆత్మలైన దేవుడు, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా భక్తులు అన్నట్టు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యం ఆయన కీర్తన ఆలనట ఉండును. మన జీవితంలో కూడా బ్రతికిన దినములన్నింటిలో ఒక్కరోజు కాదు, 5 రోజులు అన్ని రోజులు కూడా దేవుడు స్తుతించే వారుగా ఉండాలి, ఆయన ఆరాధించే వారుగా ఉండాలి, మారుమనసు పొందిన వారుగా ఉండాలి, బాప్తిస్మం పొందిన వారుగా ఉండాలి, రక్షింపబడిన వారుగా ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి మనం చేరుతాం. దేవుని స్తోత్రాలు. ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే ప్రభువు శిలువలో కార్చిన రక్తం నీ కొరకు నా కొరకు సర్వ మానవుల కొరకు కూడా ప్రభు శిలువలో కార్చాడు రక్తం. కాబట్టి యేసు ప్రభు గురించి చూస్తే చాలా ఆశ్చర్యం. కారణం ఏంటంటే మనం చూస్తాం యేసు ప్రభు బరువు 85 కేజీలు. వినండి, బరువు 85 కేజీలు. ప్రభు ఎత్తు 5 అడుగు. ప్రభు ఎత్తు 5 అడుగు. ఇంకా ప్రభు చిందించిన రక్తం 6.5 లీటర్లు. 6.5 లీటర్లు చిందించాను. సర్వ ప్రపంచంలో అందరి కొరకు ఆయన బలి ఏంటంటే నీ నా దోషములు తీసివేయకి బలుల ద్వారా కాదు, నైవేద్యం ద్వారా కాదు, అనేక రకాల ఎన్నెన్నో చేశాను కదా, అవన్నీ కానే కాదు. ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయించుతామో, ప్రభువా నా పాపములు నా దోషములు తీసివేయని అడుగుతామో, ఆయన అనుక్షణముని మనం దర్శించబడాలి. నువ్వు హృదయపూర్వకంగా అడగాలి, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ప్రభు జీవుడైన దేవుడు. కాబట్టి ఆయన కాచిన రక్తము 6.5 లీటర్లు. మన రక్తం 5 అడుగులు ఎత్తు. ఆయన శ్రమ పొందిన శిలువ 15 అడుగులు ఎత్తు, వెడల్పు 8 అడుగులు, 9 అంగుళాలు వెడల్పు, మందం 6. ఎంత బరువు? 150 కేజీల పైన ఉంది ఆ శిలువను ముగించారు. ఈనాడు ప్రజలు సులువుగా చేసుకుంటారు. ఒక బరువు మోయాలంటే మనకి ఎంత ప్రయాసంతో ఉన్న అదే ఎత్తు శిలువ, నిలువు అర్థం 8 అడుగులు, మందము 6, వెడల్పు 9 అంగళాలు. అంత శిలువ భారము ఆయన మీద మోసాడు. నువ్వు ఈదులో రాజు ఉంటాయి కదా, కాబట్టి నువ్వు రాజుకైతే మరి ముళ్ళకిరీటం కావాలి అని అల్లిన ముళ్ళు తీసుకొచ్చి 3 అంగుళాలు పొడుగు, తలలో 17 ముళ్ళు వచ్చేసి అదే బలుసుల్లో ఉన్నాయి. బలుసుల్లో వారి వేగులు చెక్కి ఆయన తలకు చెక్కితే మొత్తం వచ్చింది రక్తమంతా కాదు, ప్రక్కలో బల్లెపు 3 మేకులు. అంటే ఎంత శ్రమ పన్నాడంటే అంత సులభంగానే ఏదో గుడిపేట చేసుకున్నావు. నీ యొక్క హృదయానికి నీ ప్రాణాన్ని ఆయన ప్రాణించాడు. మనం పడవలసిన శిక్ష, మనం పడవలసిన బాధ, మనం పడవలసిన శ్రమ అయినా ప్రభువు చూసుకున్నాడు. నా బిడ్డలు భరించలేవు, నా రక్తం కాల్స్తేనే వారి పాపం. మొదట ఆదాము మన పితృడు అవ్వ చేసిన అగ్రమించడం ద్వారా వచ్చే పాపం. ఆ పాపం ద్వారా వచ్చిన జీవితం మరణం. ఆ మరణమును తిరిగి పునరుద్ధరింపబడాలంటే మరణ శాసన వాడు రాసిన వాడు చనిపోతే తప్ప చెల్లదు. మరణం రాసిన వాడు చనిపోవాలి. మరణం రాసిన వాడు ఎవరంటే దేవుడు. ఆయన చనిపోవాలి. భూలోకంలో ప్రతి పక్షులు కానీ గుడ్డలు అన్ని కూడా తక్కువ కాబట్టి ధర్మశాస్త్రంలో కాదున్నప్పుడు అన్నీ నెరవేర్చుకోవడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించారు. పరులు అర్పించారు, నైవేద్యాలు అర్పించారు, గుడ్డలు అన్నీ చేశారు. కానీ వాటిలో ప్రయోజనం లేకపోయింది. కానీ ప్రభువే పూర్వ కాలం అంత్యదేవ చూడండి ప్రభు ఇప్పుడు అంత్యకాలంలో వచ్చారు. ప్రవక్తలు అంతకు ముందు జరిగినటువంటి కూడా
ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతమందు అంత్య దినములందు కుమారుని ద్వారా మనతో మాట్లాడి ఆయన ఆ కుమారుని సమస్తమునకును ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడనై తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కృపార్శమున కూర్చుండెను. దేవుని కృపార్శన కూర్చున్నాడు. ఎన్ని లోకములో నామములు ఉన్నాయో అన్నిటికంటే గొప్ప నామం, పైన నామం యేసు నామం. అందుకని సర్వ ప్రపంచం అంతటి కూడా దేవుడు ఆయన కల్పించాడు. ఆయన లేకుండా భూమి కలగలేదు, ఆకాశం కలగలేదు, సూర్యుడు కలగలేదు, చంద్రుడు కలగలేదు, ఏది కలగలేదు. ఆయన ద్వారా సమస్తం నిర్మించినాడు. కాబట్టి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయన శివ మరణానికి ఎక్కవలసి వచ్చింది. నా పాప దోషముల కొరకు, అపరాధముల కొరకు, మనం చేసే దోషం కొరకు మనుషుడు, మానవుడు యేసు ప్రభు రక్తంలో కడగపోతే అతడు నిత్య నరకానికి. అందుకని ప్రభు నా పిల్లలు నిత్య నరకానికి వెళ్ళకూడదని దేవదూతలకు అది చేశాడు అగ్నిగుణం. అయితే ఆ దేవదూతల పాటు కూడా మనుషులు కూడా తీసుకెళ్తున్నాయి. అందుకని నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పినాడు. నేనే జీవాహారం అన్నాడు. ఆయన నా రక్తం తిన్నా, నా శరీరం నా రక్తం తిన్నాగిన వాడు నిత్య జీవం కదా. కాబట్టి మన పితరులందరూ కూడా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా 400 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. మన్నాన్ని తిన్నారు, వారు చనిపోయారు. కానీ ప్రభువు రక్తం తిని తాగితే, ప్రభు శరీరం తిని తాగితే నిత్య జీవం. మనం చనిపోయినా బ్రతుకుతాం, బ్రతికి అన్నిటికీ చనిపోదు. ప్రభు వచ్చినట్లయితే ఇంకా చదువు ఇంకెట్లా ఎత్తబడుతుంది. కాబట్టి మన జీవితంలో ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలి. ప్రభువుని విశ్వసించకుండా చనిపోతే, నమ్మకుండా చనిపోతే నేతనానికి వెళ్ళిపోతుంది. ఆయన చెప్పాడు, నా మీ బాప్తిస్మము రక్షింపబడును, నమ్మని వారి శిక్ష విధింపబడును. అది ఎంతవరకు అంటే నీకు ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కావచ్చు. అంతవరకు చూస్తాడు ప్రభువు. ఎన్ని తరాలు ఇచ్చినప్పుడు 2025 తరాల నుంచి చెప్పుకుంటేనే వస్తాడు స్వార్థ. మారుమోసుకొని స్వార్థ నమ్మండి, నమ్మండి. ఆయనను చూసి ఆశ్చర్యకాల అద్భుతకాలను చూసేనే నమ్మండి అని చెప్తుంటే ఎవరు లక్ష్య పెట్టకుండా లోకమంతా కూడా పితృపరాచన ఆనాడు చేసిన, ఈరోజు చేసినవి కాదు, ఎన్నడో 4000 సంవత్సరాల క్రితంలో చేసిన ఆ పాపం, వారి పాపం అని మమ్మీ వచ్చాడు. నీవు చేసిన పాపము నీ పిల్లల మీదకి వచ్చేస్తుంది. నీ పిల్లలు చేసిన పాపం మళ్ళా వాళ్ళ తల మీదకి వచ్చింది. ఆ తరములు రాకుండా ఉండాలంటే, నీతనే ఆగిపోవాలంటే నీవు ప్రభువు నమ్మాలి. ఇది కులం వారు మాత్రం కాదు, మార్గం, వేసే మార్గం. ఆ మార్గం పురులోకరానికి వెళ్ళాలంటే దేవుడు మార్గం. కాబట్టి మార్గం. అందుకని సత్య సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన నుండి సమస్త కార్యములు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు. గుడ్డి వాళ్ళు చూసినారు, గుడ్డి వాళ్ళు చూసినారు, గుడ్డి వాళ్ళు నడిచినారు, మూడు వాళ్ళు మాట్లాడినారు, రకరకాలుగా ఎన్ని అద్భుతాలు చూశాడు. ఎందుకు ఈ ప్రజలకంటే చూసినా నమ్ముతారేమో. లాజరు చనిపోతే 4 రోజులైన తర్వాత లేపారు. కాబట్టి దేవుడు అంత జ్ఞాని. అంత్యకాలంలో ఉన్నాము, అపాయకరమైన దుర్దినంలో, మోసకర దినంలో ఉన్నాం. అయినా ఇప్పటికైనా మనసు మార్చుకొని దేవుడి వైపు తిరిగితే మనిషి
ఒక మారు మనసు పొందిన వాళ్ళు రక్షింపబడిన మంచిగా అంత పర్వాలేదు. అయితే అంతవరకు కూడా దావీదు చెప్పినట్టు ఎల్లప్పుడూ నేను స్తుతించుతాను. బ్రతికిన దినములను కూడా ఆయనను స్తుతించాలి. ఆయన సమాధానకర్త దేవుడు. ఆయన సమాధానించేవాడు, నెమ్మదించేవాడు. నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో చిచ్చులు ఉన్నాయా? నీ కుటుంబంలో పోరాటం ఉందా? అపవాది పెట్టే ప్రతి ప్రయాసమును కూడా తీసివేసేదేవు. మనుషులకు ఇప్పుడు అపవాది పెట్టేది రోగాలు అన్నీ ఉంటాయి. కానీ మనం అనుకుంటాము నువ్వు డాక్టర్ గారికి వెళ్ళిపోతాం, కానీ వైద్యుల ద్వారా శుద్ధపడవచ్చు, ఇంకొక రాళ్ళ శుద్ధపడచ్చు. కానీ యేసు క్రీస్తు ద్వారా ప్రతి పాపం కడగబడుతుంది. అదే చోట 1:7 చెప్తాడు, నా రక్తం ద్వారా ప్రతి పాపము కడగబడును. ఆయన రక్తంలో శక్తి ఉన్నది, ఆయన రక్తంలో బలం ఉన్నది, ఆయన రక్తంలో విలువ ఉంది. కాబట్టి ఆయన కాచే రక్తము విలువైనది. ఒక్క చుక్క కూడా 6.5 లీటర్. ఆయన పెద్దలు చెప్పారు, శాస్త్రం పుస్తకాలు చూసినప్పుడు నేను రాసుకుంటాను. ఎందుకంటే 6.5 లీటర్ కాచి ఒక్క బొట్టేమో ఉంచుకోలే. చివరికి ఆయన నీకు నాకు రావాల్సిన అవమానం ఆయన పొందాడు. ముందు వేసుకున్నాడు, కొట్టించుకున్నాడు, గడ్డలు లాగించుకున్నాడు. అంత మాత్రమే కాదు, అంగి కూడా చించి చీట్లు వేసుకున్నాడు. అది ఎంత కూడా లేఖనాల ప్రకారంగా జరుగుతూ వచ్చింది. 22 కీర్తనలు చూస్తే నా దేవా చదువుకున్నా. 22 కీర్తనలో నా దేవా నా దేవా నన్ను రక్షింపక నా ఆపుదని వినక నాకెలా దూరంగా ఉన్నావు. నా దేవా నేను మొరపెట్టుచున్నాను. రాత్రి వేళను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇవ్వకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రం మీద ఆశ్రయమైనావు. వారు మా పితరులందరి యందు నమ్మిక ఉంచినారు. నీవు వారిని రక్షించితివి. ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారిని రక్షించారు. రక్షించే దేవుడు, శిక్షించే వాటిని రాలైనా నశించాలని వెలికి రక్షించడానికి వచ్చిన మనుషులు వాడు. కాబట్టి ఈ క్షణమే ఇప్పుడైతే నీ ప్రాణం ఉండగానే, బుద్ధుల ప్రాణం పెద్దల శాస్త్రం ఉంటుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టి కాదు. అంటే మన ప్రాణం ఉండగానే మన ప్రభువును నమ్ముకోవాలి. ఎవరైనా ఏమన్నాడు కానీ మాకు సమానం. నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు కొనగడు, నిద్రపోడు. కాబట్టి ఆయన మనం కాపాడు, మనకు మంచి కాపడి. గొర్రెల కాపడి అంటే ఈ గొర్రెలు కాదు, నల్ల గొర్రెలు అన్నీ కాదు. నల్ల గొర్రెల మంద కాపరు యమ్మా, గొర్రెల ప్రాణంబు క్రీస్తునానమ్మా. లాలి 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 లాలం లాలి లాలచు పాడరే బాలయేసునకు లాలి. నల్ల గొర్రెల మంద కాపరి, మామూలు గొర్రెలు కాదు. నరులందరూ ఎంతమంది అయితే నరులుగా ఉన్నారో వారందరికీ కాపరి. నువ్వు అవునన్నా కాపరే, కాదన్నా కాపరి. నువ్వు దేవుడు అన్నా కాపరే, దేవుడే. ఆయన కాదన్నా దేవుడు. నీకు నాకు దేవుడు. అందరి కోసం సూర్యుని చంద్రుని నక్షత్రం అన్ని కలిగించిన వాడు. పగలు రాత్రి ఇంకా భక్తుడు సూర్యుడు అదే చంద్రుడు కాబట్టి మన దేవుడు చీకటికి ఉన్న కూడా వెలుగుగా కనపడతాడు. ఆయనకు రహస్యమైనది ఏది కూడా దాగి ఉండదు. నీవు అనుకోవచ్చు దాపుగా ఉండొచ్చు, చీకటిలో ఉండవచ్చు. చీకటిలో ఏం మాట్లాడినా అది చెడుకి వస్తుంది. మంచి మాట్లాడినా చెడు, చెడు మాట్లాడినా చెడు. కాబట్టి మనం మాట్లాడే మాటలు కూడా అనేక రకాలుగా ఉండవచ్చు. కానీ ప్రభు ఉంటాము, అవి తెలియక మాట్లాడుకుంటాము. ఒకరి మీద ఒకరు దూషించడం, ఒకరి మీద శపించడం ఉంటుందని. కానీ దేవుడు ఎవరు నాలిక ఎలాగున్నదో అన్నీ ఎరిగినవాడు. కాబట్టి మనం ఒకరిని దూషించడం వల్లే, ఒకరిని
హింసించాలని పడలేదు. మన ప్రభు మన కొరకు హింస పొందినాడు. మన ప్రభు మన కొరకు ఆయన మరణం నుండి మనం రక్షించినాడు. ఆ రక్షించిన దేవునికి మన విజయోత్సవంతో దేవుని స్థుతించాలి. అందుకని ఆయన శివుడు 3 మేకుల మధ్య వేలాడుతుంటే ఆ రక్తం పొట్టు కాకపోతే తండ్రి అయిన దేవుడు చూసి ఆనందించుకున్నాడు. ఎందుకంటే ఆ రక్తంలో పుట్టేవారు అనేకులు. ఒక సేవకుడు చనిపోతే ఆ రక్తం నిరపరాధి రక్తం వేసే కడుగునే రక్తం కాబట్టి అనేకులు సేవకులు వేస్తారు. ఇంకా ఒక్క సేవకుడు చనిపోయాడు. అది యేసులో చనిపోతే ఇంకా మంది ఆ రోజులో 12 మంది శిశువులు పెట్టాడు. ఆ తర్వాత 70 మందిగా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 500 మంది చేయాలి. ఇదిగో నేను మీకు త్వరగా ఒకసారి మీరు వచ్చే లోపల మీరు మనసు మార్చుకోండి. మీ హృదయం నుండి తలుపు తట్టుతూనే ఉన్నాడు. అన్ని పాటలు వాక్యం అంతా కూడా నీకోసమే నా కోసమే ప్రభువు ఏర్పాటు చేసినది పని. ఇది మనం నిర్లక్ష్యంగా ఉంటే పెడచవు పెట్టుకొని ఉంటే ఆ దినము లెక్క చెప్పాలి. కాబట్టి సేవకులను పంపుతాను. ప్రతి ప్రార్థనకి యేసు ప్రభు వార్త వినలేదు అనకూడదు. అనుకున్న పెడతాడు. అది మొదటి కాలంలో నోహ కాలంలో ప్రజలు చూసి 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 నీటి వర్షంతో చంపేశారు. కానీ ఇప్పుడు కాలంలో అగ్ని వర్షం కురిపిస్తారు. అగ్ని వర్షం ఇప్పుడు వస్తుందో తెలియదు. ఆనాటి కాలంలో ప్రజలకు వర్షం అంటే తెలియదు. మన కాలంలో వర్షం అగ్ని అంటే తెలియదు. కాబట్టి దేవుడు అలాగా ఒకరికి పట్టేశాడు. మనం తెలుసుకొని ఇప్పటికైనా మనసు మార్చుకొని శ్రమ వచ్చిన కష్టం చదువుకొచ్చిన ఈ మార్పులను తొలగిపోకూడదు. వేసే మార్గం వేసే సత్యం కాబట్టి ఆయన తప్ప వేరే కన్ను మూర్చినట్టు తెలుస్తుంది. వేసే విషయాలు కన్ను మూస్తే ఎక్కడ ఉండే తెలుస్తుంది. తెలిసిన విషయం 6 విజయాలు రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాబులు నిలిచింది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉంది. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకొని రెండితో ఎగుర్చునను. సైన్యముల అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండినదని గొప్ప స్వరము వింటిని. భక్తుడైన ఆ రాజు చనిపోయిన తర్వాత ఆ దర్శనాన్ని చూసి అయ్యో ధనవంతుడు కూడా చనిపోయిన తర్వాత పాతాలను చూశాను. పాతాలను ఇప్పుడు చూసినామంటే ధనవంతుడు భూలోకంలో బ్రతికున్నాగా చూడలే. కానీ ఎప్పుడైతే ప్రాణం పోయిందో అప్పుడు చూశాడు. దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఆత్మ పెట్టాడు, మనస్సాక్షి పెట్టాడు. ఈ ఆత్మ పక్కకు తొలగిపోయిందనుకో ఎంత డబ్బులు వేస్తే ఈ శరీరంలో తీసుకుపోయి మాట్లాడబడతారు. కాబట్టి ఈనాటి ఒక్క వైభవం కోసం మనము ఇంత రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించుకుంటాం? మీరు తప్పకుండా ఎందుకండి. అందుకని పాపం రక్షిత క్రీస్తు ఈ లోకంలో వచ్చే మాట మంచిది, విలువైనదే. అయితే క్రీస్తు యొక్క వార్త నశించే వారికి వేరు. ఇప్పుడు దేవుడి మాట తెలియకపోతే ప్రజలందరికీ ఏంటంటే ఆయన చెప్పుకుంటారు. కానీ ఒకనొక దినమున అందరం లెక్క చెప్పవలసింది. కాబట్టి మనం చెప్పుకునే పరిస్థితులలో ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలి అంటే నీ మతం పక్కబెట్టు, నీ పానాన్ని వయసు పక్కబెట్టు, అన్నీ పక్కబెట్టు, నీ ఆస్తి అర్థం పక్కబెట్టి ప్రభువును మోకరించి ప్రభా నేను పాపి నన్ను కరుణించుడు గమనించి ఏడుకుంటే దేవుడు క్షమించి నీకు దర్శనమిచ్చి స్వరమిచ్చి రక్షణించి నిన్ను కాపాడవాడు గుణపడించడం.
నీకు ఎల్లవేళలో రాకపోకలో అంతా కూడా ఆయన ఉంటాడు. ఆత్మస్వరూపిగా ఉంటాడు. మన ప్రయాణం పోయి మన క్షేమంగా వస్తుందంటే మన బలం కాదు, మన శక్తి కాదు, ఆయన కృప. మనకు ఎంత దూరంగా మనం కాదు. ఆయన కృప లేని ఒక్క నిమిషం కూడా బ్రతకలేదు. ఒక పక్షి కూడా ఆయన సెలవు లేని బ్రతకదు. ఒక వెంట కూడా సెలవు లేని ఆయన సెలవు లేని రాలిపోదు. అంత గొప్ప నిద్రని లెక్కించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుడిని నిర్లక్ష్యం చేసుకుంటే ఎలా తప్పించుకుంటారు? అనేక గొప్పవాళ్ళయ్యా రక్షణ పొందండి, దేవుడు విశ్వసించండి, ఆయన వాక్యము మీరు నిలిచి ఉండండి. ఆయన ఎక్కడ ఉన్నట్టు పదవులో ఆది వాక్యం ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ ఆది ఎందు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా భూలోకానికి శరీరంగా వచ్చాడు. ఆది ఎందు వాక్యము దేవుడే. ఆయన ఆది ఎందు దేవుని యొద్దను. సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా ఆయన జీవములను ఆ జీవం మనుషులకు వెలుగు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ దేవుడు ఉన్నాడు కానీ మనుషులు గుర్తుపట్టలేదు. కార్యాలు జరుగుతుంటే, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నా కూడా ఏదో అనుకుంటాయి కానీ దేవుడు ఉంటేనే కార్యాలు జరిగేది. వ్యవహారం పక్కన ఏమంటే అయ్యా మేము విషయం కోసం కనిపెట్టడానికి ఈయనైనా అనే శిశువులను పంపాడు. ఒకసారి పంపితే యేసు చెప్పాడు, గుడ్డివాడు చూస్తున్నాడు, మగవాడు మాట్లాడుతున్నాడు, చనిపోయేవాడు లేకపోవడం చెప్పాడు. అప్పుడు ఆ వార్త తీసుకుని యోహానికి చెప్పాక యోహాను తప్ప ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే పాపలను క్షమించడానికి అర్హుడు, పూజకారుడు. ఆయన నేను ఆయన పాదముల చెప్పులు ఇప్పడానికి కూడా యోగ్యుడు కాదు అన్నాడు. అంత సాక్షి దేవుడి గురించి యోహాను సాక్షి. యేసు ప్రభువు అయ్యా ఆయన చెప్పుల మార్పు ఇప్పటికప్పుడు నేను యోగుడు అయినా ఆయన్ని కుంటివాళ్ళు చూస్తున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారంటే, మగవాళ్ళు మాట్లాడుతున్నారంటే, చూడవాళ్ళు వింటున్నారంటే, చనిపోయిన వాళ్ళు బాగుంటున్నారంటే, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారంటే ఆయనే, దేయాలు వెళ్ళిపోతుంటే ఆయనే. కాబట్టి ఆయన ద్వారా కార్యాలు జరిగేది, ఇంకెవరి ద్వారా జరగవు అని ఎదిగి ఆయన మెషియర్ ప్రభు పరలోకముని తండ్రి దేవుడు పరలోకముని చెప్పాడు, గుర్తు చెప్పాడు యోహానుకు, ఎవరు బాప్తిసం పొందడానికి వస్తున్నారో వారిని పరీక్షించు, నా ఆత్మ పావురమని వచ్చి దిగితే ఆయనే యేసు ప్రభు, ఆయన లోక రక్షకుడు చెప్పాడు. అప్పుడు బాప్తిసం కాడికి వచ్చాడు అనేకుడు కూర్చున్నాడు. బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం పొందిన వ్యక్తి కూడా చూస్తాను. కొంత యేసుప్రభు వచ్చాడు, వచ్చి నాకు నేను బాప్తిసం చూడండి, నువ్వు అగ్నిలో వస్తావు, నేను నీటిలో వస్తాను అని ఆయన బాప్తిసం పొందినప్పుడు కానీ లోకమంతా కూడా ఇలాగ జరగవలసిందని చెబుతూ ఆ బాప్తిసం పొంది ఒడ్డుకుపోయిన తర్వాత పరిశుద్ధాత్మ పావురమని ఆధారం ఇదిగో నా ప్రేమాడు ఏదైనా ఆనందించిన మాట వినుడి అని దేవుడు సాక్ష్యం, దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ప్రభు తండ్రి యెహోవా ఇచ్చిన సాక్ష్యం ప్రభువుల గురించి. ఆ కుమారుని లేక కుమారుని పంపాడు. ఆయన కుమారునిగా మారుగా ఆయన రోజులో పంపాడు. రెండు గంటలు నా కుమారుని గుర్తు పెట్టుకొని ఎడలా నేను కోపించాను అంటే ప్రేమించాలని. ఆయన ప్రేమించితే మనకు శానం. ఇంకోసారి యేషులేమా ఎవరు శరీరం ప్రేమించేవారు వర్ధిల్లేరు. దర్శనం దేవాలయం దేవుడి మందిరాన్ని ఎవరు ప్రేమించుతారు వారి కుటుంబం వర్ధిల్లుతుంది, అంచెగా వర్ధిల్లుతుంటుంది. కాబట్టి ఆయన గొప్ప దేవుడు. కేవలం శివాలయం గుడ్ ఫ్రైడే చేసుకోవడం కాదు, ఆయన శివ ధ్యానం చేస్తే
ఆయన ముందుగా చెప్పే ఒక మాట, మీరు ఎప్పుడైతే రొట్టె రాక్షసం తీసుకుంటారో అప్పుడు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇప్పుడు అంత ఆటలు పాటలు పాటలు అన్ని రకాలు ఉన్నాయి. కానీ అట్లా నువ్వు దుఃఖించి ఏడ్చి ప్రభువా నా కొడుకు కదా, నా పాపం కొడుకే కదా, నాకు చేతిలో మేకు రావాల్సింది మీరు పెట్టుకున్నాను, నా పాదంలో మేకు రావాల్సింది మీరు పెట్టుకున్నాను, నా తల ఆలోచన చేసినందుకు ఆ మొదటి ధరించావు ఏడ్చి రొమ్ము కొట్టుకొచ్చి అప్పుడు దేవుడు ఆ రక్త కలిగి తన కుమారుగా చేసుకుంటాడు. కుమార్తె చేసుకుంటాడు, కుమారుగా చేస్తాడు. ప్రభువు రండి ఏంటి స్త్రీ పురుషుల కులమత భేదాలు లేవని, స్త్రీ పురుషుల భేదం స్త్రీగా కుమార్ అందుకని రక్త సేవించినప్పుడు కుమారి నీ విశ్వాసాన్ని స్వస్థపరిచి సమాధానం కావాలి. వెళ్ళు, నమ్మకం, విశ్వాసం అంటే నమ్మకం ఉండాలి. ప్రభు మీద నమ్మకం లేకుండా ఎంత చేసినా ప్రయోజనం. నమ్మకం వచ్చాలి. నమ్ముట నివృత్తి నమ్మకం సమస్తం సాధ్యమన్నాడు. ప్రభు మన కొరకు పడిన పాత్రలు అన్నీ ఎన్నో ఎంత భయంకరమైన మరణం. అది ఎవరికి కావాలా? శాపం, పాపం కావాలి. పాపం లేని ప్రభువుకు వచ్చిందంటే నీ కొరకు నాకు నువ్వు పడలేవు. ఆ శిక్ష పడలేవు. ముందుగానే 2000 సంవత్సరాలు తయారు చేసి పెట్టాడు. నువ్వు అనుభవించాలి. మనము ప్రభుత్వం ఏదైనా కార్డు తయారు చేస్తే ఇస్తే నువ్వు ఒకవేళ మర్చిపోయాడు 2 సంవత్సరం వల్ల ప్రభు 2000 సంవత్సరాల క్రితమే చేసి పెట్టాడు. ఆ మరణ శిక్షను రాకుండా ఎవరైతే ప్రభు నమ్ముతారో విశ్వసిస్తారో వారందరికీ రక్షణ దగ్గర అవుతుందా. ఎందుకు దూరం అవుతుందంటే మన పాపము మన దోషులు అడ్డుకోవాల్సింది కాబట్టి ఆయన దూరం. కానీ మన పాపము ఒప్పుకునేట్టుగా ఆయన నమ్మలేదు. మాట దావీదు భక్తులు ప్రార్థన చేస్తారు. ఎవరు చేస్తారు? దావీదు తన అతిక్రమములకు పరిహారం వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తన అతిక్రమం తన దోషులు అంటే కూడా దేవుడు మనుషులే కాదు. నీ ఒంటరిగా ఉండి ప్రార్థన చేసేప్పుడు సమస్త దోషులు అపరాధం. నా తల్లి గర్భం నుంచి రావడం పాపం, నాతో పాపం వేసిపోతుంది. తల్లి గర్భం నుంచి నేను పాపిని అన్నాడు భక్తులు. నీకు కాదు, దేవా నేను తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నేను పాపిని, నన్ను కరుణించి కటాక్షిని సూపురంగా కడుగు అంటాను. కాబట్టి పాపం అనేక రకాలుగా ఉంటుంది. కానీ మనం ఒప్పుకోవాలి. ప్రభు ఒప్పుకునేవాడు నమ్మలేదు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన విషయ, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు. అంత పాపం చేసిన స్త్రీని కూడా రక్షించాడు. అమ్మా నేను శిక్షించడానికి రాజాన్ని శిక్షించడానికి వచ్చాను. వీధులందరూ పాపం చేసిన స్త్రీని మోషే మా ధర్మశాస్త్ర కాలంలో రాళ్ళతో కొట్టి చంపాలన్నాడు. నువ్వేం చెప్తావు అని చెప్పాడు ప్రభు. వచ్చి మాకు మోషే ధర్మశాస్త్రంలో ఉంది, పాపం చేసిన శరీరాలతో కొట్టాలి. అయితే నువ్వేం చెప్తావు అంటే ఎవరు తల ఉంచుకొని రాస్తా, మీలో ఎవరైనా పాపం చేయని వాడు ఉంటే మొట్టమొదటి రాయిపోయాను. అందరూ పాపం, అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కరి ఉంది ప్రభు. అమ్మ ఎవరు కొట్టలేరు అంటే ఎవరు కొట్టలేదు. నేను కూడా శిక్షించడానికి నాకు అధికారం ఉంది, రక్షించడానికి నేను రక్షించడానికి వచ్చినాయి కాబట్టి రక్షించడానికి. ఇక మీదట నువ్వు పాపం చేయి. తప్పు ఒకసారి చేశావు, ఆ తప్పు మళ్ళీ చేయాలి. కానీ దొంగతనం ఒకసారి చేశావు, ఇంకో దొంగతనం చేయగలవు. ప్రభు నమ్ముకున్న తర్వాత అవన్నీ విడిచిపెట్టడం ద్వారా దేవుడికి మహిమ వస్తుంది. మన యొక్క క్రియను బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన స్థితిని బట్టి కూడా అనేకులు చూసి నమ్మకానికి ఆస్తారు. కాబట్టి దేవుడి పిల్లలుగా మార, దేవుని పిల్లగా ఉండగా, దేవుడి పిల్లగా
మారిన వారందరూ కూడా వారి మనసు మార్చుకొని దేవునికి తిరిగి వారు పవిత్రమైన రక్తంతో కడగలుగా పరిశుద్ధులుగా జీవిస్తారు. అలా జీవించడం వారు కాబట్టి అలా జీవించారు. ప్రార్థన. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. పరమతండ్రి పరిశుద్ధానికి స్తోత్రం, జీవాధిపతి సర్వాధికారికి స్తోత్రం ఇచ్చిన సర్వలోకానికి చక్రవర్తి నీకు వందనాలు స్తోత్రం ఇచ్చాం నాయన. లోక పాపము మోసుకుని దేవుడు గొర్రెపిల్లని ఆయన ఈ లోకంలో ప్రతి మానవుని పాపమును క్షమించడానికి వచ్చావు కానీ, రక్షించడానికి వచ్చావు కానీ శిక్షించడానికి రాలేదు. కానీ వారి యొక్క జీవితంలో మరణించే లోపలైనను మీరు వచ్చే లోపలైనను వారు మనసు మార్చుకొని తిరుగుటకు సహాయం చేసి నీ వాక్కులు నమ్మి, నీ మాట నమ్మి, నీ ఎదుగువారిని ఎంత మాత్రము త్రోసిపుచ్చని చేతినిచ్చిన దేవుడు కాబట్టి ఆయన మీ సహాయం చేసి ఇంకా ఎవరైతే దేవుని నమ్మలేదు, విశ్వసించలేదు వారందరినీ కూడా కనికరించి కటాక్షించి నీ దివ్య దర్శనం స్వరంధార కూడా వారితో మాట్లాడి సహాయం చేసి మేము రక్షించమని యేసు నామమున తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సకల పరిస్థితులకు చేరిన అందరికీ సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. చాలా